నమస్తే. తెలంగాణలో రెండు అంశాలు ప్రధానంగా నడుస్తున్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకటి కొండా సురేఖ ఎపిసోడ్, రెండోది బీసీ రిజర్వేషన్ల అంశం. ఏం జరగబోతున్నది? ముందుగా మనం బీసీ రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడదాం. నా ముందు క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది, ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది, సుప్రీంకోర్టులో కొట్టేసింది కోర్టు. సో చాలా వ్యాఖ్యలు చేసింది. 50% దాటడానికి వీల్లేదు కదా, కోర్టులు చెప్తున్నాయి కదా, మీరు పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళండి. సరే, అయినా కూడా హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కదా, సరే అక్కడ మీరు తేల్చుకోండి. కోర్టు కూడా చెప్పింది, మీరు విచారణ చేసి మేము ఏదైతే మాట్లాడామో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మెరిట్స్ ప్రకారం మీరు ముందుకెళ్ళండి అని హైకోర్టు కూడా చెప్పింది. సో సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్ ఇచ్చిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, హైకోర్టు ఇచ్చిన స్టేని బట్టి చూస్తే, చరిత్రను చూస్తే ఈ జీవో నిలబడే అవకాశం లేదని మనకు అర్థమవుతున్నది. మరి ఇది అర్థమైంది కాబట్టేనేమో నిన్న క్యాబినెట్లో ఒక డిస్కషన్ జరిగిందట. పార్టీ పరంగా ఈ 42% రిజర్వేషన్స్ని ఇద్దాము అని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడ్డారని వార్త ఇవాళ. సో అది జరిగితే ఓకేనా, లేదు ఇంకేమైనా ఆప్షన్ ఉందా అంటే మనం కొంత రియాలిటీలోకి వచ్చి మాట్లాడాల్సిందే. ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే రాజ్యాంగ పరంగా 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇంకా వేరే ఆప్షన్ అయితే కనబడతలేదు. ఇక అది ఇప్పుడు జరుగుతుందా? అది జరగకపోతే, ఎలక్షన్లు పెట్టకపోతే గ్రామాల పరిస్థితి ఏంది? ఇన్ని లింక్ ఉన్నాయి దీనికి. ఇక మనం 42% అయ్యేదాకా ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదని మనం చెప్దామా జనాలకి? లేదు, ఈ పాత రిజర్వేషన్లు లేదు పార్టీ పరంగా ఇవ్వడం ఒక ఎత్తు అయితే అన్ని పార్టీలు ఇవ్వాలి, లేదు ప్రజలే స్వచ్ఛందంగా అన్ని దాంట్లో మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ చేయాలని పిలుపునిద్దామా? సో మీరు ఏమని ప్రజలకు చెప్పబోతున్నారు? ఫస్ట్, రాజకీయ వ్యవస్థకు భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వ్యవస్థకు నిజాయితీ లేదు. బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు రావాలని ఇయ్యాలని చెప్పనే నిజాయితీ మాత్రం కనబడతలేదు. దాంట్లో ఫోర్ ఫ్రంట్ లో కాంగ్రెస్ ఇప్పుడు కాకా కలేరికల్ కమిషన్ కావచ్చు, క్యాస్ట్ సెన్సెస్ 1931 తర్వాత జరగకపోవడం కావచ్చు, కంటిన్యూస్ గా అప్పటి నుంచి చూసినా కానీ, ఈవెన్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ మనం కంటిన్యూస్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్కువ నిజాయితీగా వాళ్లకు ఈ బీసీలకు రాజ్యాధికారం రావాలి, వాళ్ళ వాటాకు రావాలనేది మాత్రం ఎక్కడ స్పష్టంగా కనబడతలేదు. ప్రతిసారి వాళ్ళు కొన్నిసార్లు ముంగడికెళ్ళి పొడిచిరు, కొన్నిసార్లు ఎన్నుపోటు పొడిచిరు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇది ఎట్లాగూ నిలవదు అనేది తెలుసు. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టికే మేము ఒక కంపల్షన్లకు వచ్చినాము అనేది ఇప్పుడు జనం లోపల ఒక అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప, ఇప్పుడు నిజంగా వాళ్ళకి నిజాయితీగా అనుకునేది ఉంటే 6 నెలల లోపల వాళ్ళు చేస్తామనేది అయితే కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టినరో, 6 నెలల లోపల కులగణన చేసి అవన్నీ పట్టుకొని ఢిల్లీలో కూర్చొని షెడ్యూల్ 9 కింద పెట్టేటందుకు వీళ్ళు ఉద్యమాలు నిర్మాణం చేయనుండే. ఓకే, రాహుల్ గాంధీ ఆడ ఢిల్లీలో కూర్చొని జంతర్ మంతర్ దగ్గర కూర్చొని మొత్తం ఆయనకున్న పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయనకున్న వాళ్ళకున్న అలయన్స్ పార్ట్నర్లను కావచ్చు, అందరిని తీసుకుపోయి ఒక అజిటేషన్ ప్రోగ్రామ్ కనుక చేసేది ఉంటే, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు తెలంగాణనే రోల్ మోడల్ అంటున్నాడు. రోల్ మోడల్ ఇచ్చుకపోయింది. ఓకే, దాన్ని నువ్వు రోల్ మోడల్ నువ్వు చెప్పుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు అజిటేషన్ చేసి షెడ్యూల్ 9 లో పెట్టిపియాలి. సో ఇప్పుడు షెడ్యూల్ 9 లో పెట్టిపిస్తేందుకు వెంటనే కనుక మూవ్మెంట్స్ నెక్స్ట్ 1-2 months అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా వారం రోజుల లోపల ఆయన ఒక కాల్ ఇచ్చి కూర్చోబెడితే తెలంగాణ కూడా గ్రామం నుంచి కదులుతుంది. ఇప్పుడు ఈవెన్ దేశం మొత్తం కూడా కదులుతుంది. అటువంటి అజిటేషన్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఉండొద్దు. ఈ క్యాబినెట్ మీటింగ్ మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మేము నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాదు. సాయంత్రం ఫ్లైట్ ఎక్కి పోవాలి ఆయనకి. ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూర్చోవాలి, నీ మంత్రులను తీసుకుపోయి కూర్చో, నీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి కూర్చో. బీజేపీ మీద కేంద్ర నాయకత్వం మీద, బీజేపీ కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అది నెంబర్ 1 వాళ్ళు చేయాల్సింది. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఎట్లా జనాన్ని ఎట్లా పెట్టిరంటే ఇక వేరే దారి లేదు, కోర్టులు కూడా ఒప్పుకుంటలేవు కదా అని. ఈ మనుషులకు ఇవన్నీ తెలుసు. అంత తెలియదక్కువ అయితే అనుకుంటలేదు. ఎందుకంటే మనం చెప్తూనే ఉన్నాం కదా, మనం డే 1 నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ఈవెన్ నామినేషన్ వేసినా కానీ మీరు ఒక ఖర్చు పెట్టుకోకూడదు నాయన, మీరు అందరూ జేబులు ఖాళీ చేసుకోకూర్రి, ఏమి నిలిచేటి కావు ఇవన్నీ చెప్పినాం. ఆయన కానీ పాపం కొంతమంది ఆడి అప్పులు చేసి నామినేషన్ కూడా వేసినప్పుడు హంగామా డప్పులు పటాకాలు కొట్టుకుంటూ పోయి చేసిరట, మంది జమ చేసి ర్యాలీలు తీసి. సో ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇదంతా ఇది నిలిచేది కాదు అనేది క్లియర్ కట్ గా తెలుసు. అందుకనే వాళ్ళ పని చేసిండ్రు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళ దగ్గర సిన్సియారిటీ లేదు. ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఇప్పుడు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తామన్నట్టు వాళ్ళందరూ కూడా తెలుసు ఇదేం కాదు అని. కాకపోతే మరి నేను మొత్తుకున్నట్టు ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు ఉండాలి అనేది. ఇప్పుడు శాలువాలు వేసుకున్నారు, దండాలు వేసుకున్నారు, ఇటేసిర్రు అటేసిర్రు. ముఖ్యమంత్రి కూడా దండాలు వేసిరు, ఆయనకు సంబంధించిన పేపర్లు ఇంత పెద్దగా అయిపోయిందిగా 42% వచ్చేసినట్టే అని చెప్పి వాళ్ళు కూడా పటాకాలు కొట్టుకుని ఇవన్నీ నడిచినాయి, మిఠాయిలు కూడా పంచుకున్నారు. సో ఇప్పుడు ఈ తెలంగాణలో బీసీల గురించి పనిచేసిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, దీన్ని ఇమీడియట్ గా ఇక్కడ క్షేత్రస్థాయి ఇప్పుడు రేపు మనం 18కు బంద్ అని చెప్పి ఇక్కడ బంద్ ప్రకటన ఇచ్చారు కదా, ఇది ఢిల్లీకి షిఫ్ట్ కావాలి. ఇక
నెక్స్ట్ ఢిల్లీ సరే ఇప్పుడు ఇక్కడ అయిపోతుంది. ఢిల్లీకి క్షేత్రం వార్ మీ లైన్లకే నేను వస్తా, కానీ ఇప్పుడు వార్ స్టార్ట్ చేసి అవుతుందా? బరాబర్ అవుతుంది. వారికి మెజారిటీ ఉన్నది, వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదంటే ఇది అయ్యే అవకాశం ఉందా? బీజేపీ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, అమిత్ షా చెప్పిండు ఇది కాదు 9th షెడ్యూల్ లో పెట్టాం. రామచంద్రరావు ఆ మాటను తీసుకొచ్చి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది కాదు, సాధ్యమే కాదని చెప్పి తేల్చి పడేసారు. అంటే వీళ్ళు ఏడైనా మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందేమో కారణం కావచ్చు. ఇక వాళ్ళు అంత క్లారిటీగా ఉన్నారు. అండ్ దట్టు ఇంకోటి, మేము 2027లో కులగణన కంప్లీట్ చేస్తామని అంటున్నారు. అరే ఆగండి, మేము అప్పుడు చేస్తాం. నేను ఒక మాట ఎక్కడనే ఇప్పుడు కులగణన అనేది బీజేపీ ఎక్కడన్నా వాళ్ళ లైన్లలో ఎక్కడన్నా చెప్పిరా ఇప్పటి వరకు? వాళ్ళు వద్దనే అన్నారు, అంతే కదా. ఇప్పుడు బెండ్ అయిన ఎందుకు బెండ్ అయ్యారు? పబ్లిక్ మూడ్ చేంజ్ అవుతున్నది. ఈ బీసీస్ అనేది మెజారిటీ ఉండి వీళ్ళకి నష్టం జరిగిందనే భావన జనానికి వెళ్ళిపోయిందనే ఒత్తిడిలో వాళ్ళు పోయింది కదా. సో అదే ఒత్తిడిలో తల దించాల్సి వస్తుంది వాళ్ళు కూడా. ఓకే, సో ఆ ప్రయత్నం జరగకుండా నువ్వు ఒక 1-2 నెలలు చేసే దేశం బగ్గుమంటది రాకు మొత్తం ఏడుకాడికి. ఇది ఒక్కటే కాదు, నార్త్ ఇండియాకి కూడా మొత్తం స్టార్ట్ అవుతారు, జనాలు స్టార్ట్ అవుతారు. నువ్వు యుద్ధ క్షేత్రంలో పోక ముందే ఎదుటోడు ఇంటలేడు అని అంటే కట్టేట్టుంటది, అది కాదు కదా. మరి మన బలం 3 నెలలు ఈ ప్రయత్నం జరగాలి, బరాబర్ జరగాలి. నేను అనేది అదే చెప్తున్నా. జరిగితే అట్లీస్ట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, బీజేపీ వాళ్ళు తరోగా ఎక్స్పోజ్ అవుతారు. నువ్వు ముఖ్యమంత్రులను తీసుకొచ్చి నువ్వు నీ ఎస్ బాస్ నో బాస్ అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో, బాస్ ఎట్లా చెప్తా అట్లా ఈయన ముఖ్యమంత్రులు బీసీలు ఉండేటోళ్ళు కాదు కావాల్సింది ఇక్కడ. నిజంగా కూడా వీళ్లకు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, విద్య కావచ్చు, అన్ని పరంలో వాళ్ళ వాటా, ఈ దేశంలో ఉన్నటువంటి వాటా వాళ్ళకి ఇచ్చేటువంటి నైతికత ఉన్నటువంటి, నిజాయితీ ఉన్నటువంటి నాయకత్వం, నిజమైన బీసీ వాదం ఉన్నటువంటి వాళ్ళ గద్దెల మీద కూర్చుంటే అవుతుంది. లేకపోతే ఇది కాదు. ఇది ఇప్పుడు ఒకవేళ పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్తే ఎట్లుంటే చెప్పది. ఇప్పుడు 3 పార్టీలు ఒకటే నియోజకవర్గం సాహసం చేసినట్టే, అది ఒకవేళ చేస్తే పెద్ద సాహసం చేసినట్టే. ఇలా కాంగ్రెస్ నష్టపోతుంది. కాంగ్రెస్ ఆల్రెడీ బద్నాం అవుతున్నది. ఆల్రెడీ కాంగ్రెస్ వీళ్ళు కథలు చెప్తున్నారు అనేది బద్నాం అవుతుంది. ఎందుకంటే ఈవెన్ కులగణన కూడా ఒత్తిడితో జరిగింది, అవుట్ ఆఫ్ ప్రెషర్. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అంతమంది కదా అయ్యేదా సచ్చేదా అనేది మాటలు మాట్లాడినాయి, ముఖ్యమంత్రి మాట్లాడినాయి. సో వాళ్ళు ఇప్పుడు ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మేము కంపల్సరీ ఇప్పుడు గ్రామాలు ఆడ సఫాయి పని చేసేటోళ్ళు లేరు, మాకు పైసలు లేవు, లేకపోతే ఊర్లలో అసలు కంప్లీట్ రాజకీయ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తం ఆగమైపోయింది, ఫండ్స్ ఉంటేనే మేము ఏమైనా రేపు పల్లెలలో ఏమైనా చేయగలుగుతాం అనేది ఒక ఒత్తిడి తీసుకొస్తారు కదా. ఇది ఇంకో 2 నెలలు చేయబ్బా, నువ్వు ఉద్యమం చేయి, చేసిన తర్వాత 2 months కదా, అప్పటిదాకా నువ్వు మనీ అయితే ఇయ్యి. అట్లీస్ట్ ఇప్పుడైతే నువ్వు ఇచ్చేదైతే ఏమి ఇస్తలేవు. వాళ్ళ పాపం పంచాయత్ సెక్రటరీలు జేబులకెళ్ళి పెట్టుకొని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల వరకు వస్తున్నది, కుంటుపడి ఉన్నది. అది ఇంకొక 2 నెలలు పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది 2 నెలలు నువ్వు కనుక చేసేది ఉంటే నీకు షెడ్యూల్ 9 లో పెట్టాల్సి వస్తుంది. యాజిటేషన్ ఒక్కసారి స్టార్ట్ అయినాక తెలంగాణలో కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, లేకపోతే అమిత్ షాను, నరేంద్ర మోడీని తెలంగాణలో అడుగు పెట్టనీయకున్నటువంటి ఉద్యమం ఇక్కడ కనుక మొదలైందనుకో, చేయరా వాళ్ళు? ఓకే, బరాబర్ చేస్తారు. అటువంటి ఉద్యమం రావాలి ఇక్కడ. అది ఆ ఉద్యమం చేయాలి. ఏదో ఉట్టిగా టోకన్ ప్రొటెస్ట్ చేసి ముఖ్యమంత్రి ఆడికి పోయి ఢిల్లీకి పోయి ఒకరోజు జంతర్ మంతర్లా వేరే బీసీ సంఘాలు పెట్టిన దానికి పోయి ఒక 3 గంటలు కూర్చొని ఆడ మామ అనిపించుకొని వచ్చేసి చూసినావా? అట్లా కాదు కదా. నువ్వు ఢిల్లీ క్షేత్రంలో కూర్చోవాలి, అక్కడ చేయాలి, అక్కడ చేస్తే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నువ్వు గాలి మోటార్ కిషన్ రెడ్డి ఇక్కడ గాలి మోటార్లో వచ్చి శంషాబాద్ లో దిగే పరిస్థితి లేకుండా ఉండేది ఉంటే బీజేపీకి ఇదంతా దేశం మొత్తం చర్చ కాదా? ఒక చిన్న అంశాల మీద దేశం మొత్తం చర్చ అవుతుంది కదా. అందుకనే ఇలా ఇంతమందికి నష్టం జరుగుతున్నది. దాదాపు ఇప్పుడు ఒక 3000 పైన సర్పంచ్లు కావాల్సిన వాళ్ళు, బీసీలు సర్పంచ్లు కావాల్సిన వాళ్ళు రేపు వాళ్ళ హక్కు కోల్పోతున్నారు. మళ్ళీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా. అందుకే నేను కాంగ్రెస్ ఇంకొక డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది కూడా అంటున్నారు, సరే ఎలక్షన్స్ పెట్టే క్రమంలో మెజారిటీ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని పోటీ చేయించాలి జనరల్ స్థానాల్లో. సో ఆ రకంగా మనం రాష్ట్రము, జిల్లా, మండల్, గ్రామ స్థాయిలో ఒక కమిటీ లాగా, జేఏసీ లాగా ఫామ్ అయ్యి కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ముందుకెళ్ళాలి. ఒకవేళ కనుక ఇది జరగకపోతే అన్న ఒక చర్చ. ఎందుకంటే గ్రామాల్లో ఎలక్షన్స్ లేక ఫండ్స్ ఆగిపోతున్నాయి, ఇబ్బంది అవుతుంది, కనీసం వీధి లైట్స్, స్ట్రీట్ లైట్స్ కూడా వెలుగుతలేవు అనే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి తక్షణ ఇదిగా చేయాల్సి వస్తే ఈ పని చేసి ముందుకెళ్తే బెటర్ గా ఉంటుందేమో. ఇప్పుడు నెంబర్ 1 ఆప్షన్ యుద్ధం చేయాలి. ఓకే, నువ్వు ఫస్ట్ ఆప్షన్ అయితే యుద్ధం చేయాలని సమస్యనే లేదు. అదే ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ 10 ఆప్షన్స్ అంటే నేనైతే ఫస్ట్ 1 to 10 ఆప్షన్స్ అవే చెప్తాను నేను. నువ్వు అన్నట్టుగా కాదు కూడదనే సిచ్యువేషన్స్ కనుక వస్తాయి. ఇది ఎట్లా పాసిబుల్ అయితే ఇప్పుడు నువ్వు జేఏసీలు ఫామ్ అయి నువ్వు క్యాండిడేట్ అని పెడితే, ఇప్పుడు మనం నిన్న మొన్న దాదాపు కొన్ని ఇయర్స్ నుంచి జనానికి అరే పైసలు తీసుకోకుండా మీరు ఓట్లేరు నాయన అని చెప్తున్నాం. కానీ ధనం మొత్తం ఇయ్యాలా ఏర్లై పారే పరిస్థితి ఎవరి దగ్గరనే పైసలు, ఏ వర్గాల దగ్గరనే, గ్రామాల మీద కావచ్చు. ఇప్పటిదాకా పట్టు ఎవరి చేతులలో ఉన్నది?
క్యాపిటలిస్ట్ చేతులు ఉన్నాయి. ఈ క్యాపిటలిస్ట్ ఎవరు? వాళ్ళు ఉన్నత వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి అగ్రకులాల చేతులలో కూడా ఎక్కువ పైసలు లేవు. సో వాళ్ళు రేపు పొద్దుగాల పల్లెల మీద వీళ్ళందరూ వాళ్ళ చేతులలో చెప్పు చేతిలో ఉన్నటువంటి బీసీలని నిలబెట్టి గెలిపించే పరిస్థితి ఉంటుంది వాళ్ళు. సో నీకు స్వతహా ఒక బీసీ ఆలోచన వచ్చి వాళ్ళకు నిజంగా మా పవర్ మా చేతులు ఉండాలనే సోయి వచ్చినటువంటి లీడర్షిప్ ప్రతి క్షేత్రంలో ఉన్నదని అనుకుంటలేను. అంత చైతన్యం మీకు వచ్చింది. నిన్న మొన్న కొంచెం స్టార్ట్ అయింది. ఓకే, నిన్న మొన్న స్టార్ట్ అయింది. కానీ జనం మాత్రం ఒకవేళ ఆ సిచ్యువేషన్ తప్పని పరిస్థితి, వీళ్ళు తప్పని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు నాకు ఇంకా. ఎందుకంటే మానసికంగా నాకు ఇంకా అది ఒప్పుకోబుద్ధి అయితే లేదు. ఎందుకంటే నేను అందుకే అంటున్నా, మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ బీఆర్ఎస్ మీద ఒత్తిడి చేయాలి. ఇలా వాళ్ళందరూ బీఆర్ఎస్ లో బీసీలు కూడా ఇక వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తుకుంటారు. అసలు వాళ్ళు చేయబట్టే సగం నాశనం అయితే 34 నుంచి వాళ్ళు 18% తీసుకొచ్చింది. వాళ్ళు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలే ప్రాపర్ గా తీసుకొచ్చి పెట్టింది అక్కడ. అప్పుడు ఎవరు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇప్పుడు అట్టెట్టుంటది ఇట్టెట్టుంటది అని మరి అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ అసెంబ్లీలో ఒప్పుకున్నాయి కదా. నా ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే పోవాల్సిందే ఢిల్లీకి. ఇంకోటి వాళ్ళు కూడా 9th షెడ్యూల్లో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం, ఢిల్లీకి పోదాం, పెద్ద ఎత్తున కొట్లాడదాం అని వాళ్ళు కూడా అంటలేరు. అసలు 9th షెడ్యూల్ అనే పదాన్ని ఏ లీడర్ ఏ పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి ఇంతవరకు వినలే. వాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదు అది. అంటే ఈ 9th షెడ్యూల్ అంటే ఏంటిది అనేది జనం ఎంక్వైరీ చేస్తారు కదా. అసలు సంగతి అక్కడికి వస్తుంది. మన బోటలో చెప్తున్నాం అంతే, కానీ ఈ పొలిటికల్ సర్కిల్స్ లో వీళ్ళు కనుక హెడ్స్ కనుక చెప్పేది ఉంటే దాని ఇంకా కొద్దిగా చర్చ విస్తృతంగా జరుగుతుంది. సో వాళ్ళకి ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీలకు బీసీలు అధికారంలోకి రావాలి, వాళ్ళు శాసనసభలలో ఉండాలి, లేకపోతే పార్లమెంట్లు ఉండాలి అనేది చాలా దూరం. అటువంటి ఆలోచన దూరం. సర్పంచులు కావద్దు, ఎంపీటీసీలు కూడా కావద్దు, జెడ్పీటీసీలు కూడా కావద్దు అనే కాడున్నారు వాళ్ళు. అంటే మేము పాలకులము, మీరెప్పుడు మాతో పాలింపబడాల్సిందే, మీరెప్పుడు బాంచంగిరి చేసుకొని ఉండాల్సిందే, మా చెప్పు చేతలు ఉండాల్సిందే, మా చెప్పులు మోయాల్సిందే అనే కాడనే ఉన్నారు వాళ్ళు. మా పార్టీలలో ఉండాలి, మేము అన్నదే మీరు చెప్పాలి. కానీ మీకు ఎంత తెలివి ఉన్నా, మీ దగ్గర ఎంత చదువు ఉన్నా, మీకు ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉన్నా, ఎంత త్యాగ బుద్ధి ఉన్నా కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలు ఆడదానికి వచ్చి కూసోవద్దు అనేది ఉన్నది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నా కానీ పాపం వాళ్ళు కొద్దిగా హక్కులు వాళ్ళకి వచ్చినాయి, కానీ ఇంకా వాళ్ళు అనుకున్నది మాత్రం చేయలేని సిచ్యువేషన్. ఇక్కడ బీసీల పరిస్థితికి అంతకన్నా ఘోరంగా ఉన్నది కదా, చాలా అష్టదరిద్రంగా ఉన్నది. కానీ ఒకటేంటంటే ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్ వస్తే కూడా జనం మాత్రం మళ్ళీ అగైన్ రిపీటెడ్ గా విజ్ఞప్తి ఏంటంటే, పైసలు తీసుకోకుండా ఓట్లేసిన నాడే నిజమైన అధికారం మన వర్గాలకు కూడా వస్తుంది. నిజంగా కూడా నిజాయితీగా పనిచేయాలి. దానికి యూనివర్సిటీలు కూడా ముందు పడాలి. ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఊర్లలో మంచోళ్ళని చూసి ఎమ్మెల్యేలు సర్పంచ్. ఈ తెలంగాణ బంద్ అంటున్నారు, రేపే 18 బీసీ జేఏసీ ఒకటి ఏర్పాటైంది తెలంగాణ బంద్ అని కొంతమంది బీసీలు అంటున్నారు. నాయకులు ఇంకొక నాయకులు ఇంకొకటి ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకొక టీమ్ గా ఫామ్ అయ్యారు. ఇట్లా ఎవరి పోరాటం ఏదైనా అల్టిమేట్ గా 42% కోసమే అందరి ప్రయత్నము. అందరూ కలిస్తే ఇంకా బాగుంటది, కానీ రకరకాల ఈగోస్ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, ఎవరికి వాళ్ళుగా పోరాటం చేస్తున్నారు. ఈ సంఘాల పనితీరు ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక్కటే, రాజకీయ పార్టీల చెప్పు చేతల నుండి లేకపోతే వాళ్ళ మన్ననలు పొందేటందుకో అటువంటి ఆలోచన కనుకుండేది ఉంటే దీనికి న్యాయం చేసిన వాళ్ళైతే కారు. అసలు తక్షణమే ఈ పార్టీలను వదలాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు బీజేపీని వదలాలి, బీఆర్ఎస్ బీఆర్ఎస్ని వదలాలి, కాంగ్రెస్ తోటి ఉన్న వాళ్ళు కాంగ్రెస్ని వదలాలి. ఇండిపెండెంట్ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆర్డర్స్ ఫాలో కాకుండా ఉండేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళ చేతులలో మూవ్మెంట్ ఉంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం అక్కడనే వస్తున్నది. ఇప్పుడు జీవోలతోనే కాదు అనుకున్నాం, కానీ కొంతమంది వ్యక్తులు పోయి చదువుకున్న వాళ్ళు పోయి సంఘాలలో కూడా పోయి దండలు వేసుకున్నారు కదా. శాల్వాలు ముఖ్యమంత్రి కాపన గౌడ్ సాబ్ అంటే యాదవ్ సాబ్ అని మొదలు పెట్టిరు. ఏది రేవంత్ రెడ్డి సాబ్ రేవంత్ గౌడ్ సాబ్ అని ఒక ఆయన అంటాడు. ఇవన్నీ కామెడీ ఇదంతా. అంటే జనానికి ఒక మిస్ఇన్ఫర్మేషన్ పంపిస్తారు కదా. సో ఇటువంటి చేయొద్దు, అది కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది. సో రెండో అంశం, కొండా సురేఖ ఎపిసోడ్ మీరు థరోగా పరిశీలించి విశ్లేషించే ఉంటారు, ఆలోచన చేసే ఉంటారు. ఏం జరిగింది అనిపిస్తుంది టోటల్ ఎపిసోడ్ లో? ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? అసలు అంటే ఒక మంత్రి ఇంటిలోకి పోలీసులను పంపించడం దగ్గర నుంచి ఆమె కూతురు సుష్మిత రివర్స్ అవ్వడము, ఈ పరిణామాలు, తర్వాత మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖని పిలిపించడం, మళ్ళీ ఆమె బయటకు వచ్చి సో వాళ్ళకి వదిలేసాము, సబ్జెక్ట్ అంతా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారని చెప్పడము, ఇదంతా ఎటువైపు అంటే ఎందుకు అంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే ఎందుకు ప్రజల్లో పలచనైపోవాలని అనుకుంటారని మీరు అనుకుంటున్నారు? వ్యాపార దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఇట్లే ఉంటది. ఇదంతా పైసల కొట్లాట, కాంట్రాక్ట్ల కొట్లాట. ఇప్పుడు దక్కన్ సిమెంట్ దగ్గర ఆయన మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ నే
కొల్లగొట్టేసేసి దాదాపు 5,000 కోట్ల రూపాయల దాకా ఆయన దానిలోకి వెళ్ళి తీసి కథ పెట్టిండట సారు. 5,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, ఇది ఎండోమెంట్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ తన దగ్గర ఉన్నది కాబట్టినే వీళ్ళందరూ పిలుచుకొని ఒక వారం కింద కూర్చొని మాట్లాడుకున్నారు. ఇలా 2-3 అంశాలు ఏంటి అంటే, అసలు రోహిన్ రెడ్డి ఎవరండి? రోహిన్ రెడ్డికి ఏం సంబంధం? రోహిన్ రెడ్డి ద షాడో ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఆ షాడోని పంపించిండు రేవంత్ రెడ్డి, షాడోని పంపించిండు. ఇవన్నీ దందాలుగా చేసేటి కంప్లైంట్స్ కూడా పోయినాయి వాళ్ళ మీద. ఇట్లా చేస్తున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి మరీ చేస్తున్నారు అనేది కూడా కంప్లైంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోయినాయి. అవన్నీ ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఉన్నప్పుడు ఎవరు మాట్లాడాలి? ఆఫీసర్స్ మాట్లాడాలి కదా. అసలు ఈ సుమంత్ అంటే ఆయనకి ఏం అవసరము? దాంతోని రోహిన్ రెడ్డికి ఏం అవసరము? ఈ పంచాయతీలల్లా వీళ్ళు కంప్లైంట్ చేసిరని చెప్పి, ఎవరు మంత్రి కంప్లైంట్ చేసిండని చెప్పి, వేం నరేందర్ రెడ్డి చెప్పిండని చెప్పి కొండా సురేఖ కూతురు చెప్పింది. కంప్లైంట్ చేసిరు, కంప్లైంట్ రెడ్డి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనేది. ఆయనకు ఫోన్ చేస్తే నేను కంప్లైంట్ చేయలేదంట. అది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ కంపెనీ వాళ్ళు రోహిన్ రెడ్డి అంటే ఆయనే ది షాడో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయనే రోహిన్ రెడ్డి రేవంత్ కు. సో ఆయనే ప్లస్ సుమంత్, ఈ ముగ్గురు కలిసి కూర్చున్నారు అనేది అయితే బట్టబయలు అయిపోయింది. ఇది ఒక బహిరంగ కూర్చున్నది బహిరంగ రహస్యం అయిపోయింది. అందులో తుపాకులు పెట్టిండ్రు అని చెప్పి తుపాకి పెట్టి బెదిరించిండ్రు అని. మరి తుపాకి ఎవరిది? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు తుపాకి రేవంత్ రెడ్డి వేసి పంపిండని చెప్పి. ఓకే, మరి రోహిన్ రెడ్డి దగ్గర లైసెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, సుమంత్ దగ్గర లైసెన్స్ ఉందో నాకు తెలియదు. రేవంత్ దగ్గర అయితే లైసెన్స్ ఉండి ఉంటుంది. మరి ఇప్పుడు రష్యాకి వెళ్ళి వచ్చిందా, జర్మనీకి వెళ్ళి వచ్చిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తాడో మరి ఎవరు చెప్తారో మరి తెలియదు మనకు. కానీ తుపాకీ ఉండి తుపాకీ పెట్టి బెదిరించారు అనే స్థాయి దాకా ఇదేదో చిన్నగా మనం ఏదో కూరగాయల పంచాయతీ చిన్న దగ్గర ఏదో జిల్లాల కేంద్రాల్లో జరిగింది కాదు. ఇది టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి కేంద్రం దగ్గర జరిగినటువంటి అంశం ఇది. దీన్ని వీళ్ళు చూడండి అంటే ఎంత దుస్సాహసం అంటే నేను రియల్ ఎస్టేట్ కంపెనీలు వస్తే ఏంటంటే ఈ షేర్లు పార్ట్నర్షిప్లు వాటలే వాళ్ళకి ఇంకా వేరే ఏం కనిపించాయి. జనం ఎక్కడ పోతున్నారు, ఏమైతున్నది, వానికి యూరియా దొరుకుతున్నదా లేదా, లేకపోతే వడ్లు వర్షం పడితే కొట్టుకపోతున్నాయి, మూసీలో కొట్టుకపోతున్నాయి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, అవన్నీ అవసరం లేదు. కేవలం వాటాల పంచాయతీ కాడికైతే అయింది. సో దాంట్లో వీళ్ళేంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ ఒక అంశాన్ని ట్యాకిల్ చేయాలనే కాడ ఉంటే ఒక మంత్రి ఇంటికి ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్, నీ క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి, ఒక లేడీ మంత్రి ఇంటికి నువ్వు ఒక మామూలు ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అతని వ్యక్తిని, ఓకే నువ్వు డీజీని కూడా పంపించదు, నీకు ఒక వారెంట్ లేదు, నువ్వు రాజ్యాంగాన్ని రక్షిస్తా, భారత రాజ్యాంగం ప్రజాపాలన నువ్వు చెప్పుకుంటూ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులారా, ముఖ్యమంత్రి అయినా రాహుల్ గాంధీ అయినా మీరు పొద్దున్న లేస్తే అదే పట్టుకొని తిరుగుతారు కదా ఇక మొత్తం. సో మీకు బైబిల్ అదే, అన్ని ఖురాన్ అదే, లేకపోతే భగవద్గీత అన్నట్టుగా తిరుగుతున్నారు కదా. సో మీకు కంత ఇంగిత జ్ఞానం లేదా? ఒక వారెంట్ అన్న ఉండాలి మీ చేతులల్లా. అసలు కేసు ఏంది, కంప్లైంట్ ఏంది అనేది ఒక మంత్రి ఇంటికి పోయినప్పుడు ఎఫ్ఐఆర్ చూపించాలి కదా ఫస్ట్. అదే అంటున్నా, ఎఫ్ఐఆర్ కావాలి కదా. అసలు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఏది, కంప్లైంట్ ఎవరు చేసి, ఒకవేళ అదంతా ఎఫ్ఐఆర్ ఉన్నది, కంప్లైంట్ ఉన్నాడు, అన్ని ఉన్నాయి అనుకో, అరెస్ట్ చేసే విధానం కూడా ఉంటది కదా. ఇప్పుడు మా ఇంటికి అట్లనే వచ్చి నోటీస్ ఏది లేదు కదా. ఏది లేకుండా నువ్వు మంత్రి ఇంటికే, నీ మంత్రి ఇంటికే. నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు నాకు మొన్నటిదాకా అనిపించింది, నన్ను అరెస్ట్ చేసినప్పుడు అనిపిస్తుంది దిక్కు చుట్టంతా థింక్ ట్యాంక్ లేదు, సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి అనుకున్నా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మంత్రి ఇంటికే నువ్వు పంపించిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి తలకైనా సెప్టిక్ ట్యాంక్ అయిందా అనిపిస్తుంది నాకు. సీవేజ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్. నేను చాలా హార్ష్ గా మాట్లాడుతున్నా, కానీ ఎందుకంటే నాకు ఇన్సల్ట్ అనిపించి మాట్లాడుతున్నా. నువ్వు ఒక లేడీ మంత్రి ఇంటికి రాత్రి పూట నువ్వు పంపించడు, పోలీసు వాళ్ళని పంపించడు ఎక్కడిది? అది టాస్క్ ఫోర్స్ ఒక చిల్లర వ్యవహారం లేక ఏదో రోడ్ సైడ్ రోమియోలను లేకపోతే చిన్న పాకెట్ ప్లేయర్ల వాళ్ళ దగ్గరికి పంపించినట్టుగా వాడు ఏటో పారిపోతాడు అన్నట్టుగా. ఇప్పుడు ఆమె ఎమ్మడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యం ఉంటే డీజీ దగ్గరికి ఆయన తీసుకొని పోనుండే. డైరెక్ట్ మంత్రి కూడా, కొండా సురేఖ కూడా సుమంత్ ఆడనే ఉండాలి. లేకపోతే నీకు అంత ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ డీజీ దగ్గర పోయి కూర్చోవాలి. ఏం కంప్లైంట్ ఏమున్నది, దేంది, ఏం జరిగింది, ఏమైంది అనేది నువ్వు క్లియర్ కట్ ఆడ మాట్లాడాలి కదా. ఈమె కూడా దాన్ని పట్టుకొని దొంగతనం చేసాడు, ఆమె బోర్డు ఏందో నాకు కూడా అర్థం కాలేదు. ఎంత అంటే ఏంటంటే ఇది ఒక చులకన లెక్క. ఇప్పుడు లంప్ అండ్ బ్యాచ్లు పనిచేస్తున్నాడు, తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా చేయరు నాకు తెలిసి. ఈ లూప్ లైన్ ఉండాల్సిన వాళ్ళందరినేమో తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ లో పెట్టి నేను ఆఫీసర్లందరినీ. మరి నీకు ఎవరు అడ్వైజ్ చేస్తున్నావు? మరి ఈయన కూడా అంటే ఈ పైసలు, ఈ అధికార అహంకారం తలకాయకి ఎక్కిందేమో తెలుస్తలేదు. కానీ గింత దారుణంగా బజార్లో ఎవడన్నా పరువు తీసుకుంటాడు? అసలు ప్రభుత్వం పరువు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఆయనకేమో మనీ మాఫియా, మనీ మానియా ఉన్నట్టున్నది రాహుల్ గాంధీకి. రేవంత్ రెడ్డి పైసలు పంపించగానే అవి మంచిగా వేసుకొని బీఆర్లా అక్కడిక్కడ తిరుక్కుంటూ ఆయన కూర్చున్నాడు పక్కకు. ఇప్పుడు చాలా మంది అడిగిర్రు, అరే మన రేవంత్ రెడ్డికి బాగా పతన పెరిగినట్టున్నది భయ్, అటు పక్కకు ప్రియాంక గాంధీ, ఇటు పక్కకు రాహుల్ గాంధీ, నడి మధ్యలో
మనోడు రేవంత్ రెడ్డి అంత ఏం లేదు ఆయన ఇవన్నీ పంపించిండు సార్ ఈడ చదివి ఆడ పంపించిండు అని. అంటే నేను ఏమంటున్నా అంటే ఎందుకు ఇంత హార్ష్ వర్డ్స్ వాడుతున్నా అంటే నాకు కూడా సెప్టిక్ ట్యాంక్ అనే ఎందుకు వాడుతున్నా అంటే ఎవరన్నా అంటే కూసున్న కొమ్మను కొట్టుకోరు. ఇప్పుడు కూసున్న చెట్టు నరుకుతుండే మొన్నదానికనే ఇప్పుడు ఏర్లతో సహా వీక్ పడేస్తుండే నేనే. ఇప్పుడు నీకు హైడ్రా తీసుకొచ్చినావు, పేదోళ్ళ పొట్ట కొడుతున్నావు, పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తున్నావు. ఒక సంవత్సరాలు వాళ్ళు కష్టపడి జమ చేసుకున్న పైసలు నీ ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. ఇలా కరెంటు పర్మిషన్ ఇస్తాడు, ఇరిగేషన్ వాడు పర్మిషన్ ఇస్తాడు, మున్సిపాలిటీ వాడు పర్మిషన్ ఇస్తాడు. వాళ్ళకే మేరుకుంటది పాపం తెలియక. ఉన్నోని ఎవరిని కొడతలేడు, కానీ పేదోళ్ళ పొట్ట ఒదిక్కు వీళ్ళని కొడుతున్నావు, నిరుద్యోగులను ఆగం చేసి పడేస్తున్నావు. యూరియా అయ్యాక ఇంటికి పోతే తిడుతున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఇటువంటి పని మన నీళ్ళు వదులుతాడు పోయి నాకు అర్థం కాదు. నీళ్ళు ఏం చెప్పకుండా జనాలకు చెప్పకుండా అంటే ఏంది అసలు ప్రభుత్వం నడిపిస్తున్నావా నువ్వు? నీ పైశాచికత్వం ఏంది, నీ రాక్షసత్వం ఏంటి? వాళ్ళకు మధ్య పడక కోఆర్డినేషన్ లేక జరుగుతుందా? నేను తెల్లారి కూడా మాట్లాడినా, ఇటు కొంతమందితో మాట్లాడితే ముఖ్యమంత్రిని అడిగితే నాకు తెలియదు ఎవరు పంపించారని అంటున్నాడు, వేం నరేంద్రని అడిగితే నాకేం తెలుసు అంటున్నాడు, ఉత్తమ్ కుమార్ నేను కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నాడు, డీజీపీని అడిగితే నాకు తెలియదు పోలీసులు ఎప్పుడు పోయిరని ఆయన అంటున్నాడు. సేమ్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు అంతే కదా, సేమ్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు సేమ్ ఇట్లా ఏసీపీ నాకు తెలియలేదు అంటుండు కదా. అసలు ఏం కంప్లైంట్ మరి పృథ్వీరాజ్ అంటున్న దగ్గరికి ఇంటికెళ్ళి ఎట్లా తీసుకుపోయినారు? ఇప్పుడు తన దగ్గర కూడా నాకు తెలియదు నీకు తెలియదు అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి గిరి చేస్తుండా లేకపోతే ఆయన ఇంటి చుట్టూ గార్డెనింగ్ చేసుకుంటా గడి వీక్తుండా? ఆయన జూబ్లీహిల్స్ ఇంట్లో ముంగడ పార్క్ చేసుకున్నాడు కదా, ఆ పార్క్ లో ఏమైనా పొద్దుగా లేచి పూలేరుతుండా? ఏం చేస్తుండే ఈయన హోంమంత్రి? నీ చేతులు లేదనుకో, ఎవరు చేతులు లేరు, ఎవరు పంపించిన ఆఫీసర్ ను డిస్మిస్ చేయండి, లేదు నువ్వు రిజైన్ చేయి. ముఖ్యమంత్రి నేను అన్ఫిట్ నా మంత్రిత్వ శాఖల నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా మంత్రి ఇంటి మీదకే నేను చూస్తున్నటువంటి పోర్ట్ఫోలియోకి వెళ్ళి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోయి ఇంటి ముంగట ఒకసారి కాదు 2 సార్లు పోయి గొడవ చేసి అరెస్ట్ చేస్తాను పోయినందుకు సిగ్గుపడుతున్నా, అవమానపడుతున్నా, నాకు శాతనైతే లేదు. నేను గుంపు మేస్త్రి పని అనుకున్న దీన్ని, ఇది గుంపు మేస్త్రి పని కాదు, దీనికి జర తలకాయ ఉండి చేయాల్సిన పనే, ఇది ఉంటే తటపార పట్టి చేసే పని కాదని ఆయన చెప్పిన చాలా చిన్నగా అల్ట్రా సీరియస్ ఇష్యూను, ఒక 4 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తెలంగాణ గౌరవాన్ని నిలిపేటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీన్ని ఒక తాపి మేస్త్రి గుంపు మేస్త్రి అనే దాని కాడికి తీసుకొచ్చి కంపారిజన్ చేసి చెప్పింది చూసినావా? నువ్వు దానికి పనికిరావు నాయన, దీనికి పనికిరావు, నువ్వు ఆ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటుండే కరెక్ట్ అని రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏది బోత్ ముఖ్యమంత్రికి పదవికి రిజైన్ చేయాలి, ఫస్ట్ హోమ్ మినిస్టర్కి రిజైన్ చేయాలి, పొద్దుగాల సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేస్తే చాలా టూ మచ్. ఇది ఒక మంత్రి ఇంటికి పోయి చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఆ ఇష్యూలో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఒక మంత్రినే నువ్వు అట్లా చేయగలిగినప్పుడు రాజకీయం కూడా నేను ఇంకో మాట చెప్తా, ఒకవేళ నిజంగా కూడా రాజకీయంగా తనను తీసేయాలని అనిపించింది అనుకో, ఇంకా సమంతన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తీసేస్తే ఎవరు అడగకపో కూడా ఈయన కూడా అడ్వైజ్ ఇస్తాడు కూడా లేడా నాకు అర్థమైంది. ఒకవేళ ఆయనకు ఉన్నది అనుకో లోపల మనసులో తీసేసేయాలి అనుకున్నాను, జిల్లా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అనిపించింది అనుకో, అప్పుడు తీయాలి కదా. నువ్వు ఇప్పుడు బట్టి నువ్వు ఇళ్ల మీదకి వచ్చి నువ్వు పట్టినాక అంటే నీకు రాజకీయ పరమైన పరిణితి ఎంత ఉన్నది అనేది చిన్నగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె ఏం టచ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఆమె అఫెన్స్ లో ఉంది, అవుట్ రైట్ ఉంది. నీ సిస్టమ్ ఇప్పుడు కథమైపోయింది. ఈయనది కూడా ఏం లేదు, ఈయన పతారు అయిపోయింది, ఈయన క్లోజ్. ఈయన ముఖ్యమంత్రి ఉట్టిదే, అదంతా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్ లేక రోల్డ్ గోల్డ్ కూర్చుంది, రోల్డ్ గోల్డ్ పవర్ అనేది అర్థమైపోయింది. నువ్వు ఏదైనా పామర్ల మీద చూపించాల్సిందే నీ సిపాయిగిరి కానీ అయిపోయింది. అంటే వ్యూహంలో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు గన్ అనే కాడికి వచ్చినప్పుడు ఎవరికి గన్ అనేది తేల్చాలి కదా ప్రజలకు కూడా. అంటే దీన్ని ఏం చేస్తారంటే ఇక అయిపోయింది, ఇది టీ కప్పులో తుఫాను లెక్క అనే లెక్క తీసుకొస్తారు రేపు పొద్దుగాల. సో అట్లా కాకుండా జనానికి కూడా తెలియాలి అసలు ఏం జరిగిందని జనానికి తెలియాలి. ఎందుకు ఒక మంత్రి ఇంటికి పోలీసు వాళ్ళు పోయినరు చెప్పు, ఎవరు గన్ను పెట్టి బెదిరించారు రేపు జనానికి కూడా తెలియాలి. ఆ గన్ ఎవరిది, బెదిరించిన వాళ్ళు ఎవరు, దీన్ని అనుకున్నటువంటి లావాదేవీలు ఏంటి, వాటాలు ఏంటి, దీని ప్రజలకు నష్టం ఏంటి? లావాదేవీల లింక్ అంటే మనం కొంత ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తే యాక్చువల్గా ఈ టోటల్ డక్కన్ సిమెంట్స్ మీద సురేష్ అని ఒక అబ్బాయి ఒక వ్యక్తి కొట్లాడుతున్నాడు. నేను 1 year బ్యాకే ఇంటర్వ్యూ చేసిన తనని. సో ఆ ఇంటర్వ్యూ కూడా మనం ఇవాళ కూడా ప్లే చేయడం జరిగింది మళ్ళీ. సో తనకు నిన్న నేను ఫోన్లో మాట్లాడినా, మేబీ ఇవాళ రావాలి. తను క్లియర్గా చెప్తున్నాడు, అఫ్ కోర్స్ నాకు సుమంత్ ఫోన్ చేసిండు, సుమంత్ని కలిసిన, దాని తర్వాత రోహిన్ రెడ్డిని కల్పించిండు, రోహిన్ రెడ్డికి మొత్తం డాక్యుమెంటేషన్ ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇస్తా అని చెప్పిండు. వేం నరేందర్ రెడ్డిని కలిసిన, వేం నరేందర్ రెడ్డిని కలిస్తే ఖర్గేకి చెప్తా అన్నాడు. సో ఆయనకు అన్ని డాక్యుమెంటేషన్స్ ఇచ్చిన. ఇంకా చాలా మంది లీడర్లు ఫోన్ చేసి డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. అంటే అందరికీ ఆయన మంచి భోజనం పెడుతున్నాడు, వాళ్ళు తీసుకొని ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రోహిన్ రెడ్డి ఉన్నట్టే కదా బరాబర్. అందుకే నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పింది, వాటాల పంచాయతీ, దీంతో ప్రజలకేం సంబంధం లేదు, ప్రజల ధనాన్ని ఎట్లా లోపలికి వేయాలనేది. ఈ నుంచి కార్గేదాకా వీళ్ళకి లింకులు ఉన్నాయి. ఓకే, కార్గేదాకా ఎవరు వాటాలు పోవాలో వాళ్ళ వాటాలు పోతాయి. ఈ వాటాల పంచాయతీ దగ్గర వచ్చినటువంటి కిరికిరే తప్ప ఇది వేరేదేం కాదు. ఇప్పుడు ఇలా ఇంకొక కోణం కూడా ఉన్నది.
ఇప్పుడు ఆయన ఏం చెప్పి ఆ అమ్మాయి ఏం చెప్పింది 71 కోట్ల దేనికి పొంగులేటి కాంట్రాక్ట్ అని చెప్పని నాకు 70 కోట్లతో నాకేం పని అని చెప్పాను. అసలు కాంట్రాక్టర్లు మందు దందా చేసేటోళ్ళు లేకపోతే ఈ హాస్పిటల్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేటు ఏంది స్కూల్స్ కావచ్చు, ఇసుక దందాలు చేసేటోడు కావచ్చు, ఇటువంటి మాఫియా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అయితే దరిద్రానికి గిట్లనే పాడైతుంది. వాళ్ళకు పైసలు ఇది తప్ప ఇంకోటి ఏముండదు. ఎంత బహిరంగంగా మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా మా మనిషికి వచ్చింది కాదని అని డిపార్ట్మెంట్ చేంజ్, నీ మనిషికి ఎట్లా వస్తుంది? నువ్వు ఏం పొజిషన్ లో మంత్రులకు అవన్నీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ నుండి నా ఊళ్ళోకి నేను ఇచ్చుకుంటా అని చెప్తారు. అసలు అంటే వాళ్ళకి అంతా కూడా లేదు అసలు. అంటే ఇదంతా ఇప్పుడు బహిరంగంగా దే ఆర్ ఫైనాన్షియల్లీ రేపింగ్ తెలంగాణ. ఈ పాలిటిషియన్స్ మొత్తం ఫైనాన్షియల్ గా రేపింగ్ తెలంగాణను. తెలంగాణ రక్తం ఓడుతున్నది. వీళ్ళు మాత్రం విలాసాలకు పోయి ఈ పంచాయతీలు చేసుకుంటున్నారు. కానీ జనం మాత్రం వాస్తవాలు తెలియాలి. ఇవన్నీ ఇంకొక ప్రశ్న ఉన్నది. మావోయిస్టులు ఈ మధ్య వరుసగా లొంగిపోతున్నారు, లైన్ కట్టిరు. సో మొన్న మల్లోజుల వేణుగోపాల్, తర్వాత మావోయిస్ట్ ఆశన్న, ఇప్పుడు బండ ప్రకాష్ పేరు వినబడుతుంది, అలియాస్ ప్రభాత్. ఇంకొక ఆయన ఎవరు చంద్రన్న పేరు వినబడుతున్నది, పేపర్లో వచ్చింది ఇవాళ. సో అంతా లైన్ కట్టినారు. ఓవరాల్ ఈ టోటల్ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపిస్తున్నది? అది రావాల్సిందే, అది కాలం చెల్లిపోయింది ప్రస్తుతానికి. వాళ్ళు ఉండి అనవసరంగా వాళ్ళు చచ్చిపోవాల్సిన అవసరం లేదని మనం చాలా సందర్భాలను మనం చర్చలలో చెప్తూ వచ్చినాము. సో బరాబర్ వాళ్ళ పంత ఆయుధం మాత్రం వదలాలి. పక్కా ఓటు సైడ్ తీసుకొచ్చి రాజ్యాధికారం ఓటు ద్వారా తీసుకొచ్చుకొని వాళ్ళు అనుకునేటి అన్ని కనుక ఈ లైన్లో కనుక చేసేది ఉంటే వేరే తిరిగి ఉంటుంది. కానీ ఇలా సరెండర్ అయ్యి వాళ్ళు ఇన్ని రోజులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండా ఎక్కడో ఏ మూలలో పోయి నా బతుకు నేను బతుకుతా అన్నట్టు కాకుండా ఆ పనులన్నీ వాళ్ళు అనుకున్న పనులన్నీ నక్సలైట్లే దేశభక్తులు అనని లీడర్ ఎవరు లేరు. అందరు మాట్లాడారు కదా. నక్సలైట్లుగా ఉండి బయటకు వచ్చి వాళ్ళు పోరాటం చేసి జనాల్లో ఉన్న విగ్రహాలు కూడా పెట్టినాం కదా. విగ్రహాలు పెట్టినాము, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు. ఇప్పుడు మంత్రులు కూడా ఉన్నారు కదా. ఆ వాదం ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన మంత్రులు అయినారు. గత 5-6 ప్రభుత్వాలలో వాళ్ళు ఏదో ఒక స్టేజ్ లో వాళ్ళు ఉండేనే ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గర పోయే ఇష్టం లేకుండా ఒక కొత్త రాజకీయ నిర్మాణాన్ని చేసి ఇటు సైడ్ రావాల్సిన అవసరం. ఇప్పుడు నువ్వు మిలిటరీతో కొట్లాడలేరు. ఎల్టీటీఈ మోస్ట్ డేంజరస్ డెడ్లీ ఆర్గనైజేషన్. అసలు సూసైడ్స్ అని మొదలు పెట్టిందే ఎల్టీటీఈ ప్రభాకరన్ ఆలోచనతోటి. అటువంటి సూసైడ్ బాంబర్స్ ను పెట్టిన వాళ్ళే మిలిటరీ ముంగట ఆగలే. ఐపీకేఎఫ్ పోయింది, వాళ్ళ మిలిటరీ శ్రీలంక పోయింది. సో ఒకసారి ప్రభుత్వానికి ఎదురుగా నువ్వు ఆయుధాలు పట్టుకొని కొట్లాడలేవు. సో నీకు అది ఉట్టిగా నువ్వు సూసైడల్. అది అందులో ఇప్పుడు మనం 2025 లో ఉన్నాం. అది టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ ఇప్పుడు మనం ఈడ కూర్చొని మాట్లాడేది ఎక్కడో జగదల్పూర్ లో సుకుమాలో కూర్చొని రిమోట్ ఏరియాలో రగేం మాట్లాడిండు, పృథ్వీరాజ్ ఏం మాట్లాడిండు, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు కదా. సో ఆ స్థాయికి ఇప్పటి నుంచి తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కిషన్ జీ కూడా కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలోకి ఫోన్లు చేసి మాట్లాడిండు. తెలంగాణ మూవ్మెంట్ సీరియస్ 2009 లో నేను చెప్పేది 9-10 లో కనీసం అప్పట్లో ఫోన్ చేసి మాట్లాడి. ఇప్పుడు అది కూడా లేదు కదా. ఇప్పుడు మొత్తం నువ్వు మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ సాటిలైట్ తోటి కంప్లీట్ గా చేసేది కదా. సో అనవసరంగా ఎందుకు పులి నోట్ల తలకాబెట్టి కథ కూడా అవసరం లేదు కదా. పంతా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ జనం కూడా రెడీగా లేరు దానికి. వాళ్ళు కూడా నీ సిద్ధాంతకర్తలు కూడా జనం ఎట్లున్నారో దానికి అనుగుణంగా బొమ్మన్నారు. జనానికి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కూడా బొమ్మని చెప్తలేరు. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రజాక్షేత్రంలో వచ్చి బొచ్చడు సమస్యలు ఉన్నాయి. మన బోటులతో పాటు పని చేసినా వాళ్ళు పని చేసినా మనమైతే ఎట్లా అదే పనిలో ఉన్నామో ఆ పనే చేస్తుంటాము. చేసినా కానీ అది ప్రజలకు రేపుకు ఉపయోగపడే పని ఉంటుంది. వాళ్ళనేదో ద్రోహులు ఈహులు అనాల్సిన అవసరం కూడా మనకేం లేదు. కాకపోతే కొంచెం నిన్న ఆయన వేదిక మీద నవ్వుకుంటా ఇట్లంటా చేసే వరకు కొంచెం చాలా మందికి ఇబ్బంది అనిపించింది. నిజంగా అంటే ఆ త్యాగానికి సార్థకత లేనటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా అట్లా అనిపించలేదు. కానీ ఒక బాధలో ఉండాలి. ఇప్పుడు 45 years పోరాటం చేసిన వ్యక్తి నవ్వుకుంటా ఏ రకంగా ఇది వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలు కాదు, వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొన్ని లక్షల మంది మీ ఆలోచన విధానానికి తుపాకులు బట్టి పోకుండా కనెక్ట్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు చనిపోతుంటే మనం కూడా బాగా భీకరంగా మాట్లాడినాం. అట్లా మీరు ఎట్లా పిట్టలు కాల్చాలి ఎందుకు కాలుస్తారు? మీరు పోయి పాకిస్తాన్ తో చర్చలు జరుపుతారు కానీ వీళ్ళతో ఎందుకు చర్చలు జరపరు అన్నోళ్ళం మనకు అది ఉంటది కదా. వాళ్ళు మా బిడ్డలు, ఈ దేశం బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు ప్రజల గురించి కొట్లాడుతారు. వాళ్ళ కుటుంబాలు సర్వం, ఊర్లు, చదువు అన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు కదా. ఇలా వాళ్ళు కొంచెం ఆలోచన కనుక మార్చుకొని ఉండేదంటే ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడేటువంటి అద్భుతమైన అవకాశం వాళ్ళకు దొరుకుతుంది. ప్రజలకు కూడా ఒక నాయకత్వం దొరుకుతుంది అనేది అయితే నాకైతే వ్యక్తిగతంగా నాకు అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. ఇది ఈ మధ్య కాలంలో ఉన్న కీలకమైన అంశాల మీద, పరిణామాల మీద ఒక చిన్న ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.